అయితే మనం నిన్న చెప్పినట్టు 'బిగ్ బాస్ 9' విన్నర్ ఎవరవుతారో కిందన కామెంట్ చేయండి. నేను నలుగురు పేరు చెప్పాననమాట నిన్న షార్ట్ వీడియోలో. లాంగ్ వీడియో వస్తది. లాంగ్ వీడియోలో చూడండి. ఎవరు గెలుస్తారో ప్రాబబిలిటీ వేసుకుందాం. నలుగురు పేర్లు ఎవరంటే కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ, ఇంకా సంజన గారు. ఈ నలుగురిలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే క్వాలిటీలు ఈ నలుగురిలో ఉన్నది అనమాట. మనకు ముందెలాగా సీజన్ 5 వీక్స్ ముందే మనకి విన్నర్ ప్రాబబిలిటీ మనం వేసుకునే వాళ్ళమే. సన్నీ ఇంకా సన్ముఖ్ ఉన్నప్పుడు సన్నీ, సన్ముఖ్ వీళ్ళిద్దరిలోనే. ఇప్పుడు నలుగురు ప్రాబబిలిటీకి వచ్చారు. అప్పుడు ఇద్దరు ఉండేవారు. ఇద్దరు ప్రాబబిలిటీ ఉండేవారు. ఇప్పుడు నలుగురు వచ్చారనమాట. ఈ నలుగురిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారంటే అది కష్టమే కదా, చెప్పడం కష్టం. నేను చెప్తానమాట. కష్టమైనా మనం చెప్తాం. ప్రాబబిలిటీ మనం చూద్దాం. ఎవరు విన్నర్ అవుతారు? నాకు తెలిసి తనుజని విన్నర్ చేస్తారు బిగ్ బాస్ టీం. కళ్యాణ్కి హైప్ ఉంది. ఇమాన్యుయల్ గేమ్స్ బాగా ఆడతాడు. సంజన గారు ఏమంచు స్టార్టింగ్ నుంచి సంజన గారే షోని తోసుకొని వచ్చారు. బిగ్ బాస్ 9 సీజన్ని తోసుకొని వచ్చింది సంజన గారే. ఈ నలుగురిలో మనం ప్రాబబిలిటీ వేసుకున్నాం. కళ్యాణ్ అవ్వాలంటే ఫ్యాన్ బేస్ ఉంది. కాకపోతే ఫ్యాన్ బేస్తో పాటు కళ్యాణ్కి ఏముండాలి? బిగ్ బాస్ టీంతో టచ్ ఉండాలన్నమాట. అంటే స్టార్ మా కిడ్ అయ్యి ఉండాలి చెప్పాలంటే. ఫ్యాన్ బేస్ అయితే గట్టిగా ఉంది కళ్యాణ్ది. కాకపోతే బిగ్ బాస్ టీంతో టచ్ లేదనమాట. స్టార్ మా టీంతో టచ్ లేదు. టచ్ ఎవరికి ఉంది? హిమాలయానికి ఉంది. ఇంకా ఎవరికి? తనుజాకు ఉంది. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ టీంతో టచ్ ఉందన్నమాట. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద సినిమా తీ, నీకు తీయడానికి బడ్జెట్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్ కావాలి. దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్ని ఎత్తుక్కోవాలి. అవన్నీ చేయాలి కదా, నువ్వే చేయాలి కదా. అవన్నీ ముందే చేసుకొని వచ్చిన వాళ్ళు విన్నర్ అవుతారు కదా. ముందు చేసుకుని ఎవరు వచ్చారు? తనుజ సీరియల్ చేసింది, ఒక 7 years సీరియల్ చేసింది స్టార్ మాతో. అయితే తనుజకి కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు కళ్యాణ్కి ఇస్తారేంటి? ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నా తనుజకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. నాకు తెలిసి తనుజనే విన్నర్ చేస్తారు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. లేదు సంజన గారిని అందరు సైడ్ చేసి ఎక్కడో సంజన గారిని సైడ్ చేసి ఏదో ఒక మ్యాజిక్ దొరికితే కానీ సంజన గారు విన్నర్ అవ్వరు. సంజన గారు ఆప్షనల్ అయిపోయారు ఇప్పుడు. సంజన గారి గేమ్ నాకు ఇప్పుడు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంటే ఎలాగ ఆడుతున్నారంటే అందరినీ అంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు టాస్క్ జరిగింది. టాస్క్ మధ్యలో ఏం మాట్లాడరు. టాస్క్ అయిపోయిన వెంటనే తను ఏం చెప్పాలనుకుంటుందో అందరికీ చెప్పేస్తుంది అనమాట సంజన గారు. అంతే, ముఖం మీద ఏది చెప్పాలన్నా సంజన గారు ముందుంటారనమాట. అది మనం సంజన గారిలో మెచ్చుకోవాలన్నమాట. అయితే ఈ సీజన్ ఎలాగుందంటే మనకి బోరింగ్ కొట్టేస్తుంది. ఉత్త బోరే. సీజన్ మొత్తం ఎక్కువ మంది ఉన్నప్పుడే నాకు నచ్చేది. ఇప్పుడు తక్కువ మంది అయిపోయారా? తక్కువ మంది ఉన్నప్పుడు మనకి ఎప్పుడు నచ్చేది? ముందు నచ్చేది అనమాట. ఈ సీజన్ అలా కాదు. తక్కువ మంది అయిపోవడంతో మనకి సీజన్ బోర్ కొట్టింది అనమాట. వీళ్ళేంటి ఇలాగ ఆడుతున్నారు అంటే బిగ్ బాస్ ఏం చెప్పాడు? వాళ్ళందరూ ఒక్కొక్కరు ఓట్లు వేస్తున్నారు అనమాట. ఓటు ఆపర్చునిటీ గురించి వెళ్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళే కొట్టేసుకొని నేనే ఓటింగ్ మళ్ళీ నేనే ఓటింగ్ వెళ్తానంటే అవ్వదు కదా. అందరూ ఇప్పుడు 7 ఉన్నారు. 7 కలిసి ఆడితే ఒక్కొక్కరు వెళ్ళి ఓటు అప్పీల్ చేసి వచ్చిస్తారు. కాదు, నేనే గేమ్స్ ఆడతా, గట్టి గేమ్స్ ఆడతా. గుట్టి గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళు ఎదుటోళ్ళ ఇది మీద కాన్సన్ట్రేట్ చేయట్లే. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని గేమ్ ఆడుతున్నారు అనమాట. ఒక్కొక్కరికి ఛాన్స్ ఇద్దాం, 7 మంది మనం ఓటు అప్పీల్కి వెళ్దాం అన్నట్టు ఆలోచించట్లే. నేను ఆళ్తా అన్నట్టు ఆడుతున్నారు అనమాట కన్నింగ్ గేమ్. అది నాకు నచ్చంది. ఇది ఒకరిని హెల్ప్ చేసుకొని ఆడితే అందరూ ఓటు అప్పీల్కి చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. అదే నేను ఒక్కడినే ఆడతాను, అది కన్నింగ్ గేమ్ కదా. నేను ఒక్కడినే ఆడతాను, నా ఒక్కడికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నేను ఒక్కడినే ఓటు అప్పీల్కి వెళ్తాను అనేది ఒక కన్నింగ్ గేమ్ అనమాట ఇక్కడ. అందుకే ఈ సీజన్ బోర్ కొట్టింది అనమాట నాకు. అయితే మీరేమనుకుంటున్నారు? ఇమాన్యుయల్ విన్నర్ అంటారా? ఇమాన్యుయల్ ఎందుకు విన్నర్ అవ్వడంటే గేమ్స్ అన్నీ బాగా ఆడుతున్నాడు, సరిగ్గా ఆడుతున్నాడు, డౌట్ లేదు. ఒక గేమ్ ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన మనం 95% 80% ఇమాన్యుయల్ మీకే ఓటేస్తాం మనం. ఇమాన్యుయల్ గెలుస్తాడని. ఇంక 10% డిమాండ్ పవన్కి, 10% పవన్ కళ్యాణ్కి వేయచ్చు. అది సిచ్యువేషన్ ఇమాన్యుయల్ది. అయితే ఆ సిచ్యువేషన్లో ఉన్న ఇమాన్యుయల్ విన్ అవ్వడు. ఎందుకంటే కన్నింగ్ గేమ్ వల్ల. గేమ్ బాగానే ఆడతాడు, కన్నింగ్ స్ట్రాటజీ వల్ల ఇమాన్యుయల్ విన్ అవ్వడు అనమాట. అది మ్యాటర్. కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఉన్న
కొద్దిగా టచ్ ఉండాలి కదా బిగ్ బాస్ టీంతో. టచ్ ఉంటే కదా విన్నర్ అవుతారు. అది ఊరికే విన్నర్ చేయరు, టచ్ ఉండాలి ఎవరితో ఒకరితో. అది నేను చెప్పేది అనమాట. అయితే మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. మన ప్రాబబిలిటీ ఎలాగుందో కింద కామెంట్ చేయండి. తనుజ బిగ్ బాస్ 9 విన్నర్ అవుతుంది కంపల్సరీ. లేడీ విన్నర్ ఫస్ట్ ఓటీటీ విన్నరు మాధవి ఏం పేరో ఉండేది. ఇప్పుడు బిగ్ బాస్ టెలివిజన్ విన్నర్ అనమాట. ఎవరు? తనుజ. ఫిక్స్ అయిపోండి, తనుజ బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అవుతుంది.